జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ఈ గొర్రెల మంద ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అంటిస్తున్నారు కనుక అవి మనం చింపకుండా వాళ్ళతో మనం గొడవలు పడకుండా బైబిల్లో ఉన్న వాస్తవాలు తీసుకొచ్చి ఆ పోస్టర్ చుట్టూ ఈ విధంగా అంటించండి. అలాగే మన గ్రామాలు శవార్త చెప్పడానికి వచ్చినట్లయితే వాళ్ళను మనం ధైర్యం ఉంటే ఎదుర్కొని తరిమి కొట్టండి. లేదనుకుంటే శాంతిగా వాళ్ళు ఇచ్చినటువంటి పాంప్లెట్స్ ఇవ్వనివ్వండి. మనము కూడా ఈ బైబిల్ వాస్తవాలు ఇంటింటికి చేరవేయండి. ఇంకా దయచేసి గ్రామాల్లో హ్యాండ్ మైక్ దొరుకుతుంది, ప్రతి గ్రామంలో హ్యాండ్ మైక్ ఉంటుంది. హ్యాండ్ మైక్ తీసుకోండి. హ్యాండ్ మైక్ ద్వారా బైబిల్లో ఉన్న వాస్తవాలు మైక్లో వినిపించండి. ఇది వాళ్ళతో మనం గొడవ పడకుండా చేసిన శవార్త. వాళ్ళు ఒక ఊరిలో శవార్త చెప్పడానికి వచ్చారంటే మనమున్నా లేకున్నా మరుసటి రోజైనా తప్పకుండా ఆ బైబిల్ వాస్తవ పేపర్లు ప్రతి ఒక్కరికి ఆ గ్రామంలో చేరవలసిందే. అదే కట్టర హిందువు యొక్క పని. ప్రతి ఒక్కరు దయచేసి ఈ విషయాన్ని గమనించి కంపల్సరీ ఈ విధంగా చేయాల్సిందే. మీ సువార్త మేము ఎప్పుడు మీ పేపర్ మీకు చెప్పము. మీరు అంటించిన సువార్త మీ బైబిల్లో ఉన్న సువార్త మీకు తెలియజేస్తాము. చదువుకోండి ప్రజలారా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ గొర్రె ముండ కొడుకులు చూడండి, యేసయ్య నిజదేవుడు శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో సభలను పెట్టాడు. ఇలాంటి పేపర్లు మొత్తం అన్ని గ్రామాల్లో అన్ని వీధులకు అంటిస్తున్నారు. ఇవి దీన్ని మనం చింపకుండా ఎలా అడ్డుకోవాలి మీరు సలహా ఇవ్వండి. చూడండి, పక్కన గుడి పక్కన అంటించాడు. గుడి కనిపిస్తుంది కదా, గుడి పక్కన అంటించాడు. ఈ లంజా కొడుకులు ఎక్కడైతే అంటిస్తారో ఈ పోస్టర్ అంటించే పక్కన ఈ విధంగా మనం అంటించాలి. తరువాత మన గొర్రెలు కూడా చింపడం కాకుండా ఎక్కడైతే ఆ గొర్రెలు అంటిస్తాయో ఆ గొర్రెలు అంటించిన పక్కన ఈ విధంగా మన వాళ్ళు అంటించాలి. అంటిస్తేనే ఆ లంజా కొడుకులకి తెలుస్తుంది. చూడండి సువార్త చదవండి. సియోను కుమార్తెలారా, మీకు బోడిగుండు చేసి యెహోవా అనే నేను యోని మీ అందరికీ చూపిస్తాను అంటున్న బైబిల్ దేవుడు. యోని అంటే ఏంటండి? యోని అంటే ఊగు. ఏడు దరిద్రం ఏంటి అమ్మ బాధ. బైబిల్లో చూపించి యేసయ్య గారి మొట్టయ్య ఇలాంటి పండుగలు అనేది ఎమ్మరా దిగించుకోవాలి లంజా కొడుకులు. అది ఎక్కడి నుండి? వ్యభిచార వంశంలో పుట్టిన యేసు ఇలాగా దిగించుకొని ఒక లంజకి పుట్టినోడిని దేవుడు అని చెప్పి యేసయ్య దీవెన పండగలట. ఎక్కడ దంపుగులు? ఆది కాండము 19:36. వ్యభిచార వంశంలో పుట్టిన యేసు 19:36 ఆది కాండం. ఇంకే ఉన్నాయండి ఇలాంటి బైబిల్ చెప్పి లంజా కొడుకులు పండగలు అని చెప్పి అది అమ్మను తెగించుకుంటారు. యేసయ్య దీవెన పండగలు. నా ప్రియుడు నా సల్లుకు పూసుకునే అత్తరు లాంటి మంచి సువాసన కలవాడు. ఇలాంటి పరమగీతం 1:13. ఇలాంటి లంజా కొడుకులు ఏమో ఇలాంటి తాటి చెట్లు 7:7 చదవండి. 7:7 నువ్వు తాటి చెట్టులా అని తాటి చెట్ల నిటారుగా ఉన్నావు, జలల వలె ఉన్నావు, జలల వలె ఉన్నాయి అంటున్న పవిత్ర గ్రంథం. పరమగీతం 7:7. ఇలాంటి వాక్యాలు చెప్పి దేవుడు అని చెప్పి లంజా కొడుకులు బూతు ప్రసారాలు చేస్తూ లంజా కొడుకులు ఈ విధంగా నమ్మలు తెగించుకుంటారు. చెత్త లంజా కొడుకు. ఒరే దరిద్ర లంజా కొడుకులా, మీరు అంటించినటువంటి పోస్టర్లు మేము చింపము. ఈ దరిద్రాన్ని ఆ పోస్టర్ పక్కన అంటిస్తాము. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ చైతన్యం కండి. ఎవడు పోస్టర్లు అంటించినా ఇలాంటి దరిద్రాన్ని ఆ బైబిల్లో ఉన్న వాక్యాలని పక్కనే అంటించండి. అలాగే మీ గ్రామాల్లో ఎవడైనా సువార్తలు చెప్పడానికి వస్తే వాళ్ళ దమ్ముంటే వాళ్ళని ఆపండి. మీకు చేత కాకపోతే మీ బైబిల్లో ఉన్న వాస్తవాలు తీసుకెళ్ళి వాళ్ళ వెనకే మీరు ఎవరికి ఇంటింటికి ఇస్తున్నారో అదే ఇంటికి మీరు కూడా ఈ బైబిల్లో ఉన్న వాస్తవాలు ఇంటింటికి చేరవేయాలి. అంతే కదండి? ఇంటింటికి చేరవేయండి. ఆ బైబిల్లో ఉన్న వాస్తవాలు చదువుతారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ దరిద్రాన్ని చదువుతారు. మనలకు కొద్ది చైతన్యం కలుగుతుంది. దయచేసి ఇలాంటి సువార్తలని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్క హిందువు చైతన్యం కావాలి. ప్రతి ఒక్క హిందువు చైతన్యం అయిన రోజే మన హిందుత్వాన్ని మనం కాపాడుకోగలుగుతాము.
దయచేసి చెప్పండి. అంటించే పోస్టర్ మనం చింపడం లేదు, మేము చెప్పడం లేదు. పోస్టర్ ఏ లంజా కూడా చింపినా బాగోదు, అవి కూడా మనం అంటించినవి. అయ్యా ఈ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఈ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అంటించినప్పుడు ఊరుకున్నారు కాబట్టి మేము బైబిల్లో ఉన్న వాస్తవాలు అంటించాము. అవి చంపకూడదు. అలా ఉండేవండి. ఆడవాళ్ళు చదువుతుంటే బాగుంటది. అది జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొడకల్లారా చూడండి, గుడి ఎంత దూరం ఉందో చూడండి. గుడి దగ్గరలో, గుడి ప్రక్కన ఈ బైబిల్ ప్రచారం చేస్తున్నారు. మీరు ఒళ్ళు దోలు ఎక్కువైపోయింది మీకు బాగా. మేము ఇంక పేపర్లు చింపం, మేము ఇంక చింపదలుచుకోలేదు. మీరు ఎక్కడైతే పోస్టర్లు అంటిస్తారో ఆ పోస్టర్ల పక్కన ఈ దరిద్రాన్ని, ఈ దరిద్రం కనిపిస్తుంది కదా, ఈ దరిద్రాన్ని అంటిస్తాము. అలాగే మీరు సువార్తలకి ఊరు ప్రతి గ్రామం వెళ్తున్నారు, మీ వెనకే మేము మీ సువార్త మేము చేస్తాము. మేము మీకు అడ్డుపడము, అది కూడా ఖాయం. ప్రతి సువార్త మీరు స్వేచ్ఛగా చేసుకోవచ్చు. మీ వెనకే మేము ఈ బైబిల్ సువార్త తెలియజేస్తాం. క్రైస్తవ గొర్రె ముండ కొడుకులారా, మీరు అంటించినటువంటి ఈ పోస్టర్ చూడండి. మీ సువార్త బదులు మీ సువార్తనే మేము సువార్త చేస్తున్నాం. చదువుకోండి. పరమగీతం 7:7 నువ్వు స్త్రీ తాటి చెట్టులా నిటారుగా ఉన్నావు, ఉన్నది నేను చదవలేను, మీరు చదువుకోండి. సువార్త మోషియా ఆదికాండము ఏటి దరిద్రం, వ్యభిచారంలో పుట్టిన యేసు, మోషియా, సియోను కుమార్తెలారా మీకు బోడిగుండు చేసి యెహోవాని నేను యోని శీలం మీ అందరికీ చూపిస్తానంటున్న బైబిల్ దేవుడు. నా ప్రియుడు అదేదో పూసుకున్నదంట, అత్తరు లాంటి మంచి సువాసన వస్తుందంటే మీరు చదువుకోండి. చూసావా, నీకు అర్థమైందా? పరమగీతం 1:13 నా ప్రియుడు నా తల్లుకు పూసుకొని అత్తరు లాంటి మంచి సువాసన కలవాలి. ఆదికాండం 19 చూడు, వ్యభిచార వంశంలో పుట్టిన యేసు. ఇక్కడ చూడు పరమగీతం 7:7 నువ్వు తాటి చెట్టులా నిటారుగా ఉన్నావు, నీ సల్లు గెలవలే ఉన్నాయి అంటున్న పవిత్ర గ్రంథం. అక్కడ చూడు 3:17 చూసావా, సియోను కుమార్తెలారా మీకు ఓడిగుండు చేసి యెహోవా అనే నేను యోని మీ అందరికీ చూపిస్తాను అంటున్న బైబిల్ దేవుడు. యోని అంతేటి మూకు, మీకు అర్థమైందా? అక్కడ చూడు ఇది జై శ్రీరామ్, గట్టి చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ దరిద్రాన్ని ఎల్లగొడదాం చెప్పండి. ఈ దరిద్రాన్ని ఎల్లగొడదాం ఈ దరిద్రాన్ని ఎల్లగొడదాం.